నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయగిరి. తెలంగాణ రాష్ట్రంలో 2014 తర్వాత కొంత రాజకీయం అనేది మాటలల్లో అదుపు తప్పిందేమో అనిపిస్తుంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, బీజేపీ అంటే తెలంగాణ, ఆంధ్ర విడిపోయిన తర్వాత అంతకంటే ముందు ఏ పార్టీలైనా హుందాతనం ఒకటి ప్రవర్తిస్తుండే. అసెంబ్లీలో కానీ, ప్రెస్ మీట్లలో కానీ వ్యక్తిగత దూషణలకు పోకుండా, ఈ యొక్క వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడకుండా, ఇష్టారీతిన మాట్లాడకుండా కొంత క్రెడిబిలిటీ మరియు ఇక ఒక మంచి ప్రవర్తనతో రాజకీయం చేస్తూ ఉండే, ఒక హుందాతనం చూపిస్తూ ఉండే. అయితే రీసెంట్గా ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్లో అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్సీ ఫైర్లు ఉన్నాడని ఒక పెట్టిరు. రైజ్ యువర్ వాయిస్ మహాధర్నా అంటూ కూడా సంబంధించినటువంటి ఒక ధర్నా విషయంలో ఆయన మాట్లాడుతున్నారు. ఆయన గతంలో కూడా మాట్లాడినటువంటి మాటలోనే ఒకసారి దీనికి సంబంధించినటువంటిది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం మాట్లాడిండు, ఏంది ఈ సంగతి. ఇవాళ మేము కాంగ్రెస్ ముక్త భారత్ చేస్తామని బీజేపీ అంటుండు. బీజేపీ సన్నాసులకి వేదిక మీద చెప్తున్నా, ఒరే బ్రిటిష్ వారికి భయపడిన పార్టీరా కాంగ్రెస్ పార్టీ. బీజేపీ సన్నాసులా మీరు బాగుంటున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ అటువంటి బ్రహ్మసారి బొమ్మసారి అని ఒక్కనాడు మీతో ఏమైతుందా? 15 సంవత్సరాలు మీకు ఇచ్చాం. 15 సంవత్సరాలు మీకు ఇస్తే ప్రజల్ని అరకోసం పెట్టిస్తున్న దళితుల్ని ఇలా ప్రజలను విడగొడుతున్నారు. హిందూ ముస్లింగా, మెన్ ఉమెన్గా, ఉత్తరాది దక్షిణాదిగా నేను అంటున్నా. అంటే ఊగిపోతావు స్టేజ్ల మీద కాంగ్రెస్ ఎక్కంగానే రేవంత్ రెడ్డి గారికి ధీటుగా మనం చెప్పాలా సమాధానాలు. ఇట్లా ఊగిపోయి ఓ ఓ ఓ ఓ ఓ ఒత్తుకుంటే రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఉంటాం. రాబోయే రోజులలో మంచి రోజులు ఉన్నాయని మాట్లాడుతురా, లేకపోతే అంటే ఈయన మాట తీరు ఇంతేలే, ఇంకా ఈయన ఊగిపోవడం ఇది ఈయనది కామన్ అది. కానీ అయితే నువ్వు అడుగుతున్నది కాదన్న, తెలంగాణ సమాజం అడుగుతా ఉన్నది మిమ్మల్ని. ఈ సన్నాసులు ఈ మాటలు ఎందుకు? గతంలో కూడా ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి మంత్రివర్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఏం మాట్లాడారు మీరు? ఏ కోమటిరెడ్డి ఉంటే ఉండు అంటే ఆ యొక్క సంవత్సరం నుండి ఎమ్మెల్యే టికెట్ రాకపోయా, తర్వాత బతిమలాడుకుంటే ఎమ్మెల్సీ వచ్చే. ఇప్పుడు అంటే ఎందుకు అంటే ఎవరెనుకో అసలు అద్దంకి దయాకర్ వెనుక ఎవరున్నారా అనేది క్లారిటీ లేనటువంటి సమాచారం. ఊగిపోతుంటాడు, ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటాడు, సన్నాసులు అంటాడు, వాళ్ళని అంటాడు, వీళ్ళని అంటాడు. అసలు ఈయన ఏమంటాడు? బ్రిటిషోనికి భయపడనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రా అని మాట్లాడిండు కదా ఈయన. మరి ఈయన ఏ పార్టీలు ఉన్నాడు, మరి ఏ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో కొట్లాడిండు ఏందో ఒకసారి. నేనైతే కొత్త సమాచారాన్ని ఏం తీసుకురాలేదు. వికీపీడియాలో భారత జాతీయ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఐఎన్సీ భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయ పార్టీ. 1885 డిసెంబర్ 28 స్థాపితమైన ఈ పార్టీ ఆసియా, ఆఫ్రికాల్లో విస్తరించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉద్భవించిన తొలి ఆధునిక జాతీయవాద పార్టీ. ఎప్పుడు? 1885 డిసెంబర్ 28 స్థాపితమైనటువంటి పార్టీ. ఎవరి సామ్రాజ్యంలో? బ్రిటిష్ సామ్రాజ్యంలో. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు? మన స్థాపకులు ఏవో హ్యూమ్, డబ్ల్యూసి బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, మన్మోహన్ ఘోష్, విలియం వాడ్మన్, దాదా నౌరోజీ, బద్రుద్దీన్ త్యాబ్జీ అంటూ వీళ్ళంతా ఏవో హ్యూమ్ ఉన్నాడు. ఇది ఎవరు స్టార్ట్ చేసిరండి? ఇది బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి పార్టీ. ఈరోజు మరి నువ్వు బ్రిటిష్ పార్టీలు ఉన్నావా? బ్రిటిష్ వాళ్ళతో ఎదురుటి ఎవరు కొట్లాడారు? ఎవరు? మీ కాంగ్రెస్ పార్టీ నుండి. కానీ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ అన్నీ చేస్తుంది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కదా. ఇక మాట్లాడతాడు సన్నాసి గిన్నాసి. ఏం మాటలు? ఈ యొక్క ఎమ్మెల్సీ మాట్లాడాల్సినటువంటి మాటలా ఇవి? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఏం సమాచారం ఇవ్వాలనుకుంటున్నారు? చలో బీజేపీ వాళ్ళు తప్పు చేసిరబ్బా, బీజేపీ వాళ్ళు తప్పు చేస్తే ఇగో ఈ దీని మీద ఇవి విషయాలు, ఇవి సందర్భాలు, ఇలా మోసం చేసిరు, ఇలా ఎండగడుతున్నామని చెప్పాలి. ఊగిపోతే ఏమొస్తుంది దయాకర్ అన్న? ఒక్కటే ఊగిపోయి ఏమి ఇక్కడ
జర చూసి ఎర్ర టెండలు గట్టిగా కొడుతున్నాయి, వడదెబ్బ కొట్టేగాల మీకు. ఇంతగానో ఓ వైపు మీ ముఖ్యమంత్రి ఊగిపోతుంటాడు, ఒకవైపు మీరు ఊగిపోతుంటారు, మరి కొంతమంది మీ కాంగ్రెస్ నాయకులు ఒకటే ఊగిపోతూ ఉంటారు. ప్రతిపక్షాలను తిట్టాలని మిమ్మల్ని పెంచి పోషిస్తుందా కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ఇష్టారీతిన మాట్లాడాలనే కోణంలో మాట్లాడుతురా? ఎటుపోయిపోతా ఉన్నది రాజకీయం తెలంగాణలో. మరి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. పిల్లలు టీవీల ముందర కూర్చొని స్పీచ్లు వినేటువంటి పరిస్థితి. అందుకే మొన్న జగిత్యాల సభ మీ అందరికి చెంపపెట్టయింది. కేసీఆర్ మాట్లాడితే ఎంతోమంది చూసి మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కనీసం 6 లక్షల మంది 7 లక్షల మంది టోటల్ వ్యూవర్షిప్ రానటువంటి పరిస్థితి, ఫేక్ వ్యూవర్షిప్ నడిపించుకున్నటువంటి సందర్భాలు. ఇవి మాటలా? ఈ పిల్లలు ఎవడని చూస్తాడా ఈ మాటలను? ఇంకేమని మాట్లాడతాడు? 15 ఏళ్ళ సర్కారుని ఇచ్చిన 15 ఏళ్ళు అయిందా బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చి? ఎప్పుడైంది ఒకసారి లెక్క పెట్టుర్రి. 2014 నుంచి 19 5, 19 నుంచి 24 10, ఇప్పుడు 29 నడుస్తూ ఉన్నదా, 28 30 నడుస్తూ ఉన్నదా దయాంకరానా? 26 నడుస్తాను. 15 ఏళ్ళ కాలం ఏడైంది. కనీసం ప్రతిపక్షాన్ని ఎట్లా విమర్శించాలనో కూడా తెలియనటువంటి పరిస్థితి కాంగ్రెస్ నాయకులకు వచ్చింది. ఇంత దౌర్భాగ్యమా? పిల్లలు టీవీల ముందర వార్తలు చదవలేనటువంటి సందర్భమా, వార్తలు చూడనటువంటి సందర్భమా? సన్నాసులేంది, కథేంది, కొడుకులేంది, తిట్టుడేంది? తెలంగాణ రాజకీయాల్లో ఏం నేర్పాలనుకుంటున్నారు? కొత్తగా వచ్చేటువంటి నాయకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక భారతీయ జనతా పార్టీ మీద వాళ్ళు చేసేటువంటి అక్రమాల మీద, స్కాముల మీద వీళ్ళకి మాటలు రావు. వాళ్ళు చేసేటువంటి స్కాముల మీద తన క్లారిటీ ఉండదు. ఫలానా స్కామ్ చేసిరు, ఫలానా స్కామ్ సంబంధించినటువంటి విషయాలు మేము బయట పెడుతున్నాం, ఇలా పెట్టండి అని చెప్పి సైలెంట్గా కూర్చొని ప్రశాంతంగా కూర్చొని చెప్పొచ్చు కదా. లేదు, ఒకటే భారతీయ జనతా పార్టీ మీద వీళ్ళు ఒకే బుద్ధి చల్లేది ఏంటి అంటే హిందూ ముస్లింల మధ్య పంచాయతీ పెడతారు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. ఇక్కడ 1947 పాకిస్తాన్ భారత్ విడిపోయినప్పుడు, హిందుస్థాన్ విడిపోయినప్పుడు దేశ విభజన ఏ మతపరకంగా ఏ మార్గదర్శకంగా చేసిర్రు, ఎవరు చేసిర్రు? ఆ రోజు మీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే క్రియాశీలకమైనటువంటి ఆనాటి ప్రధానమంత్రి కావచ్చు, ఆయన తోడు ఉన్నటువంటి వాళ్ళే కదా చేసింది. మరి హిందూ ముస్లింలను విడగొట్టినది ఫస్ట్ విడగొట్టి ఈ మత సామరస్యం ఉన్నటువంటి చోట పంచాయతీ పెట్టింది ఎవరు? విభేదాలు తీసుకొచ్చింది ఎవరు? మరి ఆ రోజు మతపరంగా అందరూ ఒకటే అని చెప్పినటువంటి మీరు ఆ రోజు దేశాన్ని విడగొట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ముస్లింలను, హిందువులను ఎందుకు బయటికి పంపించాల్సినటువంటి అవసరం వచ్చింది? ఆ రోజు పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ భారత్కి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింల ఆస్తులు వాళ్ళకి చెందుతాయని చెప్పి అక్కడి నుంచి వచ్చినటువంటి హిందూ బిడ్డలకు ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కదా మత సామరస్యం అని. మరి ఆ రోజు వచ్చినటువంటి హిందూ బిడ్డల గొంతులు కోసి వేల లక్షల మందిని చంపినప్పుడు ఎక్కడ పోయింది మీ సామరస్యం? అసలు ఆ 1947 దేశ విభజన చేసింది ఎప్పుడు? ఎందుకు చేసిర్రు? ఎందుకు ఈ రెండు మతాల మధ్య పంచాయతీ పెట్టింది మీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఇంకెన్ని రోజులు బీజేపీ స్కామ్ చేసిందని దాని మీద ఆధారాలు చూపేయకుండా పలానా స్కామ్ చేసింది, అది చేసింది, ఇది చేసింది, జిఎస్టీల మీద మాట్లాడండి, ఆ దేశ సంరక్షణ మీద మాట్లాడండి, ఎంతసేపు ఉన్న హిందూ ముస్లిం ఏం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇదొకటి ఇవి తప్ప ఇంకేమి రావా దయాకరన్నా? ఇంకా మాట్లాడితే జూబ్లీహిల్స్ ఎలక్షన్ల పత్తు మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కదా, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే హిందువులు ఓట్లేద్దా పార్టీకి? ఏం మాట్లాడుతున్నారో మీ వెనక ఎవడు స్క్రిప్ట్ రాస్తున్నాడో మరి కనీసం వాళ్ళకనే చెప్పురు. భారతీయ జనతా పార్టీని ఎండగట్టురు, బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టురు. అన్ని ఫేక్ కమిషన్లు, కోట్ల చివాట్లు. భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడనిక రాదు. కనీసం దానికి సంబంధించినటువంటి విషయాల మీద 12-13 ఏళ్ళ కాలంలో బీజేపీ ఏం తప్పులు చేసింది, ఏమేం చేసింది, మా పార్టీ ఏం చేసింది, మీ బీజేపీ ఏం చేసింది చెప్పే ప్రయత్నం చేయరు. ఎంతసేపు నా ముస్లిం హిందూ అని పంచాయతీ స్టార్ట్ చేసింది కాంగ్రెస్ కదా. 1947లోనే స్టార్ట్ చేసింది కదా పంచాయతీ. పాకిస్తాన్ లేకపోతే పాకిస్తాన్ ఎందుకు విడిపోతుండే? ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ అని కాంగ్రెస్ మొట్టమొదటి దేశ ప్రధానమంత్రి అడుగుతున్నాడు, ఒకసారి జిన్నా అడుగుతున్నాడు అని చెప్పి జిన్నాకి సపరేట్ దేశం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఎందుకు విభజించాల్సిందో చెప్పండి. దాని మీద కనీసం బ్రిటిష్ వాళ్ళు విభజించినా కూడా, బ్రిటిష్ వాళ్ళు విభజిస్తా అంటే ఆ రోజు కలిసి హిందూ ముస్లింలు క్రిస్టియన్లు కలిసి పోరాడారు కదా దేశ స్వాతంత్ర యుద్ధంలో. మరి వాళ్ళంతా అన్ని రోజులు కలిసిన వాళ్ళు సడన్గా ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? దేశం ఎందుకు ముక్కలు కావాల్సి వచ్చింది?
భూటాన్ లాంటి దేశాలు, కొన్ని దేశాలు భారత్లో కలుస్తా అంటే ఎందుకు కలవనీయకుండా చేసింది ఆ రోజు మీ కాంగ్రెస్ పార్టీ? ఎంతసేపు ఒకటే బీజేపీని తిట్టడం, బీజేపీని ఎండగట్టండి, బీజేపీని విమర్శించండి, బీజేపీని పలానా విషయాలలో మేము ఎండగడతా ఉన్నాం, బీజేపీని పలానా విషయాలలో తప్పు చేసిందని చెప్పండి. ముస్లింల పార్టీ అని చెప్పుకునేది మరి మీ ముస్లింల పార్టీ అయితే మీరు అందరు టోపీలు పెట్టుకోరు, మరి పెట్టుకోండి అబ్బా. ఎవరు పెట్టుకోరు? రెచ్చగొట్టాలా? మీరు మాట్లాడుతుంటే ఊగిపోతా ఉన్నది స్టేజ్. మీరు ఊగిపోయి ఏమైపోతారు మరి? ఏమన్నా అయితే మాకు ఒక మంచి నాయకుడు మిస్ అయిపోతాం కదా మేము. ఏంది దయాకర్ గారు, మీ యొక్క భాష, మీ యొక్క నాలెడ్జ్, ఎంత మంచి నాలెడ్జ్ ఉంటుంది మీది. ఇట్లా ఊగిపోయి అంటే ఎవరన్నా చెప్పి తిట్టమంటే తిడుతున్నారా లేకపోతే ఎట్లా? అంటే గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద వచ్చేసినటువంటి వాక్యాలు, తర్వాత ఈ వాక్యాలు, దేశ కాంగ్రెస్ చేసినటువంటి అరాచకాల కంటే ఇప్పుడున్నటువంటి జరుగుతున్నాయా? మరి చెప్పండి. ఎస్, 12-13 సంవత్సరాలు ఇబ్బంది అయ్యింది, ఇలా గోస పెడతా ఉన్నారని చెప్పి కాంగ్రెస్ నాయకులు బయటకు వచ్చి మాట్లాడారు. తిట్టుడేనా? తెలంగాణ ఉందాతనాన్ని తిట్ల రూపంలో తెలంగాణ అంటే తిట్టుకుంటారా బాబు అన్నకాడికేనా? ఎటు నుంచి ఎటు తీసుకుపోతా ఉన్నారు రాజకీయాన్ని? పిల్లలు చూడలేనటువంటి పరిస్థితి, ముసలోళ్ళు వినలేనటువంటి పరిస్థితి, బూతులు, విమర్శలు వ్యక్తిగతంగా ఉండదు, రాజకీయంగా విమర్శలు చేసుకోండి. ఇక ఒకటే ఆర్డర్, ఇక్కడ ఊగిపోవడం, అది వేయడం ఏందో అసలు. అద్దంకి దయాకర్ గారి మాటల మీద నిజంగా బీజేపీ అంటే హిందూ ముస్లిమా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా హిందూ ముస్లింల చూసే దేశ విభజన చేశారని చెప్పి చాలామంది అందరికి తెలుసు. పాకిస్తాన్ అంటే ముస్లిమ్స్, ఇండియా హిందుస్థాన్ అంటే హిందువులు అని. మరి ఏ విధంగా ఫస్ట్ మొదలుపెట్టింది ఎవరు? అద్దంకి దయాకర్ మాటల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.